2026 ఫిబ్రవరి నెల మేషరాశి ఫలితాలు మరియు పరిహారాలు. వ్యక్తిత్వం మరియు లక్షణాలు. ప్రతిష్టాత్మకమైన, లక్ష్యాధారిత, సామాజికంగా ప్రభావవంతమైన వారు. సహజంగా ఆధిపత్యం చెలాయించే లక్షణం, కానీ అవసరమైనప్పుడు దౌత్యపరమైనది. పోరాటాల తర్వాత జీవితం క్రమంగా మెరుగుపడుతుందని సూచిస్తుంది. నష్టం ఎక్కువగా ఉండడం వలన మీ పని లేదా వ్యాపారంలో రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. బలహీనత, అసహనం, అహం, ఘర్షణలు. కుటుంబం మరియు సంపద. ఆదాయం, సంబంధాలు, మహిళలు, సృజనాత్మక రంగాల ద్వారా కుటుంబ సంపద పెరుగుతుంది. జీవిత ప్రారంభంలో ఆర్థిక స్థితిలో ఆకస్మిక హెచ్చుతగ్గులు. సూర్య కుజుల ప్రభావం చేత మాట శక్తివంతంగా ఉన్నప్పటికీ పదునుగా ఉంటుంది. తల్లి నుండి వేరుపడడం, దూరంగా నివసించడం లేదా తల్లి ఆరోగ్యం సున్నితంగా ఉండడాన్ని సూచిస్తుంది. సౌకర్యాలు ఆలస్యంగా లభిస్తాయి కానీ శాశ్వతంగా ఉంటాయి. ఆలస్యం తర్వాత ఆస్తి లభిస్తుంది. ఆధ్యాత్మిక సాధనల ద్వారా శాంతి మెరుగుపడుతుంది. సంతానం కలగడంలో ఆలస్యం ఉంటుంది. పిల్లలు ఆధ్యాత్మిక భావాలు కలవారు, తెలివైనవారు, కానీ అంతర్ముఖులుగా ఉంటారు. గురుగ్రహ దృష్టి ఆలస్యం తర్వాత సంతాన ప్రాప్తి ఉంటుంది. పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. విద్యార్థులు లాజికల్ థింకింగ్తో ఉంటారు. విద్యలో అంతరాలు లేదా స్ట్రీమ్లో మార్పు ఉంటుంది. ఐటీ, డేటా, లా, ఆస్ట్రాలజీ, ఫినాన్స్, అనలిటిక్స్, రీసెర్చ్ రంగాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం. తలనొప్పి, రక్తపోటులో హెచ్చుతగ్గులు, నిద్రలేమి, ఆందోళన, జీర్ణక్రియ మరియు నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. క్లిష్టమైన కాలాలు. శని మరియు కుజ దశ లేదా గోచారం. వివాహం మరియు సంబంధాలు. జీవిత భాగస్వామి లాభాలకు సహకరిస్తారు. సామాజిక పరిచయం లేదా వృత్తిపరమైన నెట్వర్క్ ద్వారా వివాహం జరిగే అవకాశం ఉంది. కులాంతర సంస్కృతుల మధ్య లేదా సంప్రదాయేతర వివాహం సాధ్యం. అహంకార ఘర్షణలు తలెత్తుతాయి. ఓర్పు అవసరం. కఠినమైన మాటలను నివారించండి. ఉద్యోగస్తులకు కెరీర్లో విదేశీ కంపెనీలు, ఆసుపత్రులు, ఎంఎన్సీస్, రీసెర్చ్, స్పిరిచువాలిటీలకు సంబంధించినవి బాగుంటాయి. భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పోరాటం తర్వాత లీడర్ అయ్యే ఛాన్స్ ఉంది. వ్యాపారస్తులకు నెట్వర్క్లు, టెక్నాలజీ, మీడియా, డిజిటల్, ఆన్లైన్, విదేశీ వాణిజ్యం అనుకూలంగా ఉంటాయి. జాగ్రత్త. డాక్యుమెంటేషన్ లేకుండా భాగస్వామ్య వ్యాపారం చేయవద్దు. రాజకీయ నాయకులు మరియు ప్రజా జీవితం. రాజకీయ ఆశయం, ప్రజలపై ప్రభావం, ప్రజా ప్రతిష్టలు ఆకస్మిక పెరుగుదల గోచరిస్తున్నాయి. పరిహారాలు. నల్ల నువ్వులు, బట్టలు దానం చేయండి. వృద్ధులకు లేదా పేదలకు సేవ చేయండి. మంగళవారాలు గణేశుడిని పూజించండి. రోజు సూర్య నమస్కారం లేదా అర్ఘ్యం సమర్పించండి. విద్య లేదా అన్నదానం చేయండి. మా వీడియోస్కి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. ధన్యవాదాలు.